నమస్తే, వెల్కమ్ టు 1TV6 News 24 headlines. 9 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్. తెలంగాణ కాలేజీ వైద్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్ ప్రకటన. ఘోర ప్రమాదం, కుప్పకూలిన హెలికాప్టర్, 2 మంత్రులతో సహా 8 మంది మృతి. పరువు ప్రతిష్టలపై జగన్ మాట్లాడడం సరికాదు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు. రాజీ పడే ప్రసక్తే లేదు, ట్రంప్ టారిఫ్ వార్పై ప్రధాని మోదీ స్పందన. టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు షురు, సెప్టెంబర్ 1 నుంచి అమలు. మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. పులివెందులలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూని, వైఎస్ఆర్సీపీ. బీసీసీ రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఐఆర్ పై చర్చించాల్సిందే, పార్లమెంటులో తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు. రాచరికాన్ని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా ఆగ్రహం. రిజర్వేషన్లు సాధించే వరకు ఢిల్లీలోనే ఉండండి, కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన. మళ్లీ కేసీఆర్ వస్తాడు, కాళేశ్వరం నీరు అందిస్తారు, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విడుదలైన నోటిఫికేషన్, నామినేషన్లు ప్రారంభం. సంఘర్షణలతో నిండిన ప్రపంచానికి హిందూయిజం చాలా అవసరం, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఉత్తరాఖండ్ జల ప్రళయం, 28 మంది కేరళ పర్యాటకుల బృందం గల్లంతు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ కీలక ప్రకటన. కొన్ని అగ్రదేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదు, వెంకయ్య నాయుడు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చేనేత ప్రతీక, లోకేష్. మధ్యాహ్న భోజనం కార్మికుల ఆందోళన, బకాయి వేతనాలను చెల్లించాలని డిమాండ్. హజ్ యాత్రికుల ఖాతాలో 1,00,000 జమ, మంజూరైన 24 గంటల్లోనే చెల్లింపులు, మంత్రి ఫారూక్. ఏపీలో సాంకేతిక రంగ అభివృద్ధికి సహకరించండి, కేంద్ర మంత్రులకు టీడీపీ ఎంపీల విజ్ఞప్తి. నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. బీసీ రిజర్వేషన్లు కోర్టుల ద్వారానే సాధ్యం, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.